యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. అంత తౌడు పాలిచ్చక ఇంక ఉపవాసం ఎందుకే నాకు? ప్రతి వారం నువ్వు చెడగొడతా చూస్తున్నావు. రాజు పుట్టిన టైం బాలింతరాలు కదా, ఆ బిడ్డకు పాలు ఉండాలి. ఇవన్నీ నాకు నేర్పుతావేటమ్మా? నాకు ఉపవాసం ఉంటేనే బలం, ఉండకుండా నేను ఉండలేను. చెడగొట్టేసావు ఇవాళ. చెప్పు, అన్ని గ్లాసులు పాలు ఇచ్చే పనేది సోల్డ్ కాదు, స్టీల్ గ్లాస్ కాదు, ఇత్తడి గ్లాస్. నువ్వు ఎక్కడ తెచ్చావు బలమే? నీకు మెంటలు వచ్చింది. నేనేం చేయాలో మాకు తెలియట్లే. రాత్రిళ్ళు పగలు నిద్రలేదు నీకు. ఏదో కళ వచ్చి ఉంటుంది. కళ కాదే, నోరు తీగా ఉందే, పాలు వేడి పాలే వేడివేడిగా ఉన్నాయి అంటే ఇంకా తెల్లపోయింది. 20 ఏళ్ళు అయింది కానీ ఇంత ఇడ్డూరం మేము ఎప్పుడూ ఎరగం. 20 ఏళ్ళ నుంచి ప్రభుని నమ్మాను. ఇలాంటి గొడవ ఏంటి నీకు మెంటలు కాకపోతే అని అలాగ ఆశ్చర్యపోయాను. పొయ్యి దగ్గరికి వెళ్ళాను. పొయ్య సందకాడది, నొప్పులన్నీ ఆడిపోయింది. ఇది కాదు, దొడ్లో గొడ్డ సావిడి కాడ ఓ తాటేకో ఏదో పెట్టి మంటలు ఎత్తి పాలు కాసి తెచ్చిందని. ఆ రాత్రి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను. అవన్నీ తడుముకొచ్చాను. ఇక్కడ బైబిల్లో ఎక్కడైనా అలాగే ఎవరికైనా ఇచ్చేవా అని అడిగారు. ఏం చేయలేక, మా అమ్మని ఇంక తిట్టలేక మేమిద్దరం దెబ్బలాడుకుంటే మళ్ళీ వీళ్ళ నాన్నగారు లేచి ఇంకా దీనికి వెంటనే ఏదో ఒక 4 పళ్ళు 2 పళ్ళు తీయించేద్దాం, ఈ మధ్యన తీయించాలి, అది ఏదంటే అదే జరుగుతుంది. 1.5 కేజీ చేప తెస్తామని చెప్పింది. ఇది కరెక్ట్గా చూస్తే 1.5 కేజీ ఉంది. ఇలాంటివి చెప్పేస్తుంది. నువ్వు వెళ్ళకో. అక్కడేమో పెనానికి, చెరుగు పెనానికి 2 చిల్లులు, కడవకు 3 చిల్లులు అంది. రాచర్లు ఉన్నాయి, అవేమో ఎరగాల ఓడినేసాం. ఇప్పుడు 5 చిల్లులే, 5 రేపొద్దున బాగు చేయించాలి. ఈ ఎదవ అన్నీ తెలుసు. మొన్న నేను ఆయిల్ డబ్బాతో కింద ఆడిపోయాను. ఓ చెప్పు తెగిపోయిందా? ఆయిల్లో పడ్డోలేవా? పంది రక్తం అది. నువ్వు చుట్టకాలుతా అక్కడ దేవతలకి ఎట్టేవేటి, విగ్రహాల కాడ, వినాయకుడి కాడ బెల్లం అని. తోటోడి పెట్టమన్నాడు, పెట్టేనే. నాది కాదుగా తోట, ఆడిది బెల్లం అన్నాడు. పెట్టకూడదు నువ్వు అన్నాడు. ఎదవకూరలు చెప్పు. కోడిని పట్టుకెళ్ళాడు. ఆ కోడి అక్కడ నోరాగిలిచ్చి సత్వం నాకు చూపించాడు. 5-6 వచ్చారు బంట వాళ్ళు, నీళ్ళు వస్తున్నారు. మేము మా ఇంటికాడ నుంచి పట్టుకెళ్ళాడు. ఏకంగా 10-15 ఉంటాయి కోళ్ళు. ఓ పుంజుని అంటే వాడు చేతి పుంజుని
ఒరే మంది అట్టుకెళ్ళి కొయ్యకూడదని వాళ్ళు అక్క చెప్పిన ఏదొకరు చెప్పకుండా డబ్బులు ఇస్తాను నేను, ఇగో కావాలంటే అంటే సైకిల్ కట్టాడు. వెళ్ళిపోయాడని చెప్తే కళ్ళు మూసేలకు నాకు కనబడింది. ఏమని 5-6 వచ్చారు, నీళ్ళు వస్తున్నారు, అది కింద అంటాను, నోరాగలేస్తుంది. పట్టుకెళ్ళిన కోడిని నోరాగలేస్తుంది, నీళ్ళు వస్తున్నాయి. చచ్చింది, అది కుక్కట్టుకుందంట, దాన్ని చచ్చిందంట. మీరన్నట్టే కొయ్యలే, చెరుక్కసర కొయ్యమన్నారు, మీరు ఏడ్చారు కదా, ఇక్కడ ఏడుపు కొట్టేసింది. మరి కడవలు గొడవ ఏంటి? కడవలు నిజమే, మరి ఏంటి? లారీ గుద్దింది, డ్యాష్ ఇచ్చిందంట. సైకిల్ పెడలు ఇరిగి మొత్తం ఆయన చెప్పు తెగి కింద ఆయిల్లో పడిపోయాడంట. ఇంటికి వస్తే అందరూ ఏడుస్తారనంట. శుభ్రంగా ఆయిల్ ఉతికితే పోద్దా అది? అన్ని తిప్పలు పడి రాత్రుళ్ళు వచ్చి ఆఖరికి లోన ఎక్కడ పడేసి లొంగెట్టి స్నానం చేసి అప్పుడు వెళ్ళాను అని చెప్పాడు. ఇలాగన్నమాట భవిష్యత్తు విషయాలు, ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏం జరిగిందో గజ 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 వణికించాడు. దేవుని స్తోత్ర. దేవుని సన్నిధిలో మనం వణికేవారమైతే సంతోషించేవారిగా చేస్తాడు. 2 పళ్ళు ఒడగొట్టిచ్చేయాలి, అదొని పీకిచ్చేయాలి, ఉంటాకిలేదాన్ని. నిజంగా పీకిస్తారేమో పక్కన భయమే నాకు. దేవుడు మాట్లాడుతుంటే చెప్తున్నాను. అన్నం తిడుతున్నారు 20 ఏళ్ల క్రైస్తవులు. ఈనాడు నా చిన్నప్పుడు పాట పాడేవారు అందరూ సంఘం. వస్తాడయ్యా యేసు వస్తాడయ్యా, వస్తుందయ్యా తీర్పు వస్తుందయ్యా, వస్తుందయ్యా తీర్పు వస్తుందయ్యా. పాత క్రైస్తవుల మనసు నీతి మాలిన వారికెల్లా తీర్పు వస్తుందయ్యా. ఆ పాత క్రైస్తవులకంట గొప్పవారం అనుకుంటూ తీర్పులు తీర్తారంట. వాళ్ళకి వస్తుందంట తీర్పు. వాళ్ళు ఎవరో భలే పాడారు. నిజంగా ఆ పాట మా అమ్మకు వర్తించుద్దా అనుకున్నాను, నన్ను తిట్టేది. మళ్ళీ కాసేపటి నిజమేనే, అవన్నీ తెలిసిపోతున్నాయి నీకు చెబుతున్నాడు. ఇదిగో యేసుప్రభు కనపడ్డాడంటే ఎక్కడ అని, ఇలారా ఈ యాంగిల్లో చూడు కనపడతాడు. ఇదిగో మిషన్ దీని మీద ఉన్నాడు చూడు, ఇదిగో అదిగో చిరునవ్వుతో చూస్తున్నాడు మన ఇద్దరు. అంటే ఇలా చూసే ప్రహ్లాదుడు బాబాలాగా అన్నాడంట, నన్ను మోళీ చేస్తున్నావు అంది. అంటే నిజమే కావాలి, నీకు కనపడతలేదా అన్నాను. మళ్ళీ బైబిల్ దగ్గరికి వెళ్తే హృదయ శుద్ధి గలవారు నన్ను తిడతా ఉంటే దానికి ఎలా కనపడతాడు? కానీ దాన్ని ఒకరోజు తేలుకుట్టింది. అమ్మాజీ అని పెద్ద కేకేసింది. బాబోయ్ మా అమ్మకి ఏదో అయిందంటే, అమ్మాజీకే దేవుడినా నీకు దేవుడిని కదా అన్నాడంట. వెంటనే తగ్గిపోయింది. ఎంత బాధ బగ్గుమందంట పిడకిప్పుతుంటే. అమ్మాజీకి దేవుడినా నీకు కదా అన్నాడట. ఎక్స్ప్రెస్ ఇక్కడ తాడేపల్లిగూడెం శివాలయం ఆ ఎదురుగుండా ఆగమన్నాను. ఎందుకంటే ఎక్స్ప్రెస్ ఎక్కాం మేము, ప్యాసింజర్కి టికెట్ తీసుకున్నాం నెడదోల్లో. మా అమ్మ అంది ఎక్స్ప్రెస్కి ఎక్కితే పెనాల్టీ వేసేస్తారు, ఈ 3 ఆడపిల్లల్ని అని 4 కానీ పెద్దమ్మాయి కూడా లేదు, ఈ 3 ఎత్తుకుని ఈ సంచితోటి ఇయ్యట్టుకుని మనం ఆ టికెట్లు మేస్టర్ కూడా ఇలాగ పిచ్చముండలోలా తిరగాలే. ఆడు వేసినంత బండి బయటెళ్ళింది మొదలు ఏయో వేస్తాడు, ట్యాక్స్ కట్టిస్తాడు, టిక్కెట్టు అంటే ఏంటంటారు దాన్ని, పైన వేస్తాడు. ఆ వేసేదాకా ఆ టిక్కెట్లు ఆడు తీసుకునేదాకా మనం వాడు కూడా తిరగాలి. వద్దంది. నేను ఎక్కేసాను, అది కూడా ఎక్కాను. నేను స్తుతులు చెల్లించినాను. భోగిలో వాళ్ళు అందరూ నన్ను చూస్తున్నారు. వచ్చేసింది గుడి వంద. బాబోయ్ తిట్టేస్తుందని. ఆగును కాక ఏసు రక్తం వచ్చి ఆగును కాక. రైళ్ళు ఎవరు నేర్పారు? నడిపేవాళ్ళు ఎవరు? రైలు సోదరులు. అలా కదా ఇలా కదా అని ఆగునుగా కానీ ఇంచక్క మొదలెట్టింది. ఆగిపోయింది. ఎక్కడంటే పెద్దంతుని కాడ 4 నడిచిన దారిలోకి తీసుకొచ్చి ఆగింది. ఆ తుప్పల్లోనూ ఆ నీళ్ళ కాడ దిగితే నేను ఎలా రావాలో నాకు తెలియదు. రైలు కిందకి దిగటం చాలా కష్టం, ఏలాడు దిగాలి రాళ్లలో దిగితే. కానీ పెద్దంతుని లైన్కి వచ్చాక 4 నడిచే దారిలో నాకు తెలివి లేదప్పటికి.
నిజంగా వినండి, రిక్షా అబ్బాయిని అంటున్నాను, పడాలి రిక్షా కడతావా అంటున్నాను గబగబ కేకేసి. ఉంది మా అమ్మ తెలివై ఉంది, గమ్మును కట్టించేసుకున్నాను. టికెట్లు వేస్తారు వస్తాయి, ఎక్కడికెక్కడ వస్తాడే, వందలాది మంది దిగిపోయారు. పెద్దంతరి కాడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళు స్టేషన్ కాడ. దీనికి ఏమొచ్చిందో, సిగ్నల్ నెడదోళ్ళలో ఉండగా ఎక్స్ప్రెస్కి ఇక్కడ ఇస్తారు, సిగ్నల్ ఎందుకు వేయలేదో, ఇది ఇక్కడ ఆగింది. ఇది విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఎవరో పట్టుకోరు మనల్ని, ఇది బజార్ వాళ్ళు, ట్రైన్ దిగిన వాళ్ళు ఎవరికీ తెలియదు. అయితే పర్వాలేదా అంటున్నాను నేను. యువతలకు వచ్చి పెద్దంతని కాడ రిక్షా కట్టించుకుని వచ్చేసాం పెందల కాడ. నా తెలివి బాగుందా నీ తెలివి? నీ ముఖం తెలివి, గుండు దుడుకొచ్చింది, రైల్లో చస్తాను అనుకున్నాను అంది. కనుక పిడికోళ్ళు అంట. ధైర్యం కలిగితే దేవుణ్ణి అడిగితే చేశాడు. మా అమ్మగారు ఒకసారి ఇలాగే జనవరి 1 బట్టలు తెత్తకి వెళ్తే గోదావరి స్టేషన్లో దిగాలి. అది మేలెక్కిందంట. స్పీడ్గా గోదావరి మీద నుంచి వెళ్ళిపోతుంది. గోదావరి స్టేషన్ దాటేసిందంట. అందంట మరి మొన్న తేలు కుడితే మీ అమ్మాయికే దేవుణ్ణా నీకు కాదా అని అడిగావు కదా, ఇవాళ నా కోసం ఎక్స్ప్రెస్ ఆపాలని కొండల కాడికి వెళ్ళి టక్కన ఆగిందంట. నెమ్మదిగా ఒక్క ఆవిడే దిగిందంట. ఇంచక్క పెందరాడే పట్టుకొచ్చేసింది బట్టలు. అమ్మ ఎలా వచ్చావు, రాత్రి అయిపోద్దన్నావు కదా అంటే, నీకే ఆపటం ఏంటి, దేవుడు ఎక్స్ప్రెస్ నాకు ఆపాడు, మేలు ఎప్పుడు వెళ్దంటే ఇటు, కానీ ఈ దారే వెళ్ళింది మొత్తం మీద నేను దిగాను. కాదు ఆ కొండల్లోకి వెళ్ళిపోద్ది ఎత్తుల్లోకి, కానీ నా ఒక్కదానికి ఆగితే రైలు చైన్ ఎవరో లాగారని గొళ్ళుమన్నారు. నేను ఇంచక్క దిగిపోయినా, అది స్లో అయిపోయిందో అయిపోయింది. నెమ్మదిగా ఆ ఒక్క ఆవిడ కోసమా అని ఏళ్ళేసేసి గొళ్ళుమన్నారు. నన్ను చూసి ఒక దూతలా ఉన్నాను నేను. ఈ తెల్లటి బట్టలు అయ్యి ఆ ట్రైన్ వెళ్తుంటే దూరంగా వెళ్ళాను, ఎందుకంటే ఇసురుకి దెబ్బతీసి ముందాడేస్తుందన్నారని. భలేగాను ఆహా ఎంత చిత్రమే. దేవుడు అంటే దేవుడే అంటుంది అప్పుడు. ఎప్పుడంటే దేవుడు అప్పుడు ఆవిడ జీవితంలో. దేవుని స్తోత్ర. మనం అనుదిన జీవితంలో మనతో నడిచే దూతలు ఉన్నారు. మన పాదానికి రాయి తగలకుండా దూతల చేతుల మీద ఎత్తి పట్టుకుంటారట. దేవుని స్తోత్ర. నెడదవాళ్ళు వంతెన మీద బస్సోడు లారీ ఓడు తగులెట్టుకుని వంతెన చివరికి వెళ్ళిపోయింది. మా బస్సు కదిలితే కాల్లోనే పడుద్ది నెడదోలు మడుగులో. ఆడ బస్సు వెళ్దు, ఆ లారీ వెళ్దు, పెద్ద గొడవే, ఆగుతాక వెనక్కి వెళ్తాక లేదు. అప్పుడు నేను అడిగాను, ఇందులో నేను ఉన్నాను, దిగుదామంటే డోర్ కూడా మూతాడిపోయింది. అందుకే ఇప్పుడు వేరే డోర్ ఎత్తున్నారు అలాంటి అగాత్యాలు జరిగితే. కానీ దేవుడు ఆశ్చర్యకరంగా ఇలాంటి ఎన్నో తప్పించాడు. చూడండి, మన రక్షణకర్త అయిన దేవుడు నరావతారిగా భూలోకానికి వస్తే మునిగిపోయే నావ ఆయన ఉన్న దోణి మునగదని తెలుసుకున్నాం. దేవుని స్తోత్ర. అలాగే నోవహు కూడా యనమనుగును రక్షించుకుంటాకే వాడ సిద్ధపరచు. ఈనాడు రక్షణ వాడగా యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్ర. చూడండి, తిమోతేయులకు రాసిన పత్రిక అదే అక్కడే నిరక్షేపంగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదట. ఆయన సత్శరీరుడుగా ప్రత్యక్షమైపోయాడట. పురాతన కాలంలో దర్శనాల్లో చూశారు, కానీ ఆయన పుట్టి 30 సంవత్సరాలు పెరిగి అద్భుత కార్యాలు చేసి లాజర్ ఇంటికి వెళ్ళి భోజనం చేసి లాజర్ సమాధి కాడికి వెళ్ళి బతికిచ్చి ఇలా భూమి మీద కూడా నడిచాడు. సత్శరీరుడుగా ప్రత్యక్షమయ్యాడట. ఆత్మ విషయములో నీతిపరుడని తీర్పు పొందాడట. నీతిపరుడు అని దావీదు చెప్పాడు పుట్టకముందే. అంతేకాదు, పొడిచినవాడు, రక్తం నీళ్ళు వచ్చినప్పుడు ఇతడు నిజంగా దేవుని కుమారుడు. సూర్యుడు అదృశ్యుడైపోయాడట. ఏసే వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరగడని క్షమించకపోతే లేదు, ఇంక అంతమే. క్రీస్తుతో పాటు రాతి కొండలు పగిలి ఆయన సిలువేసినప్పుడు ఆయన ఆత్మ తండ్రికి అప్పగించుకొనే కానీ సూర్యుడు అదృశ్యుడైపోయాడు. కనుక నిజంగా
ఆత్మ విషయమై నీతిమంతుడిగా తీర్చబడ్డాడట. దేవదూతలకు కనబడ్డాడంటే ఎక్కడ పశువుల తొట్టులో పడుకోబెట్టిన శిశువు పరలోకంలో ఉన్న దూతలకు కనబడితే ఉండలేక దేవుడి చేత పంపబడి గొర్రెల కాపర్లకు కనబడి చెప్పెళ్ళాడు. దేవదూతలకు కనబడ్డాడట. రక్షకుడని జనములలో ప్రకటింపబడిందట. లోకం అంతా కూడా నమ్మారట. నమ్మిన వారందరూ నీతిమంతులే. నీతిమంతుడు పొరుగు వారికి దారి చూపించాడట. నీతిమంతులు నిరంతరము ప్రకాశించే నక్షత్రాల్ని పోలుంటారట. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే. ఆ జ్యోతిలాగే యోసేపు కూడా గొప్ప చరిత్ర సృష్టించగలిగాడు. అన్నలకి ఆహారం పెట్టక ముందే దేవుడు దర్శనం చూపించాడు. ఆ యోసేపు కాళ్ళ మీద 11 నక్షత్రాలు సూర్యచంద్రులు కూడా సాగిలపడినట్టు చూపించాడు. కనుక నిజంగా యోసేపుని దేవుడు గొప్ప చేశాడు. ఆయన క్రియలు గొప్పే. భవిష్యత్తులో జరగబోయేది తెలియజేవాడని నేనే దేవుణ్ణి, మీరే నాకు సాక్షులు అంటాడు. దేవుని స్తోత్ర. న్యాయం కొలనూలుగా చేసేవాడు, నీతి మట్టపుగుండిగా పెట్టేవాడు. న్యాయాన్ని చేత్తో పట్టుకుని ఖడ్గానికి పదునెట్టాడంటే శరీరంతో వ్యాజ్యం ఆడతాడట. దేవుని స్తోత్ర. అలాంటి వ్యాజ్యంలో నిలవలేక ఓడిపోయి రక్షించమని చేతులు ఎత్తేసాం పేతురు, మేమందరం కూడా. గాలిని చూసి మునిగిపోయే పేతురు రక్షకుడినే పట్టుకున్నాడు. నశించిపోతున్నాను ప్రభువా అన్నాడు, వెంటనే రక్షించాడు. డోన్లో ఉన్నవారు నశించిపోతున్నాం అన్న, వెంటనే రక్షించాడు. అయ్యా లాజరు రోగి అన్నాడు, వాళ్ళ ఇంట్లో మన్నం లేకుండా తమ్ముడిని బ్రతికించాడు. పునరుత్థానము నేనే జీవము లోకంలో నమ్మబడ్డది ఆయన నామం. కనుక ఇప్పుడు మనం నమ్ముకున్నాం. చూడండి, నమ్ముకుంటే సరిపోలేదు. కొలస్సీ 1:6 టైం. కొలస్సీ 6. ఈ సువార్త, యేసు పుట్టిన సువార్త దావీదు పట్టణంలో పుడతాడని గొర్రెల కాపర్లకి దూత చెప్పింది. వాళ్ళు నమ్మారు. బెత్లెహేము వరకు వెళ్ళారు, చూశారు, ఆయన అందరికీ కనబరిచారు. మనం కూడా ఆయన ఉత్తముడని రుచి చూస్తే, ప్రభు దయాళుడని మనం రుచి చూస్తే ఏం చేయాలి? మనలో ఆయన గురించి వినిన నాటి నుండి చూడండి, మీలో కూడా ఈ సువార్త సర్వలోకములో ఫలించుచున్నట్లు, వ్యాపించుచున్నట్టుగా దేవుని కృపను గూర్చి, కృప అంటే యేసు, దేవుని కృపను గూర్చి విని సత్యముగా, దేవుని కృపే ఈయన, మన జీవానికి మూలం ఈయన, మన జీవానికంటే ఉత్తమమైంది ఆయన మాట. చచ్చిన శవమే బతికింది, కుళ్ళింది ఆయన మాటతో. లాజరు బతికాడు, నడిచి మరీ వచ్చాడు. కనుక సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపిస్తుందంట. నా హృదయంలో ఆయన వాక్యం విత్తబడింది. 30 ఫలించాలట. విన్న తర్వాత ఏం చేయాలి? 60 100 కొన్ని రాతి నేలను పడిన విత్తనం అంట. దేవుడే మనిషి కుమారుడు వాక్యాన్ని విత్తాడట. దారి చుట్టాలకి, బంధువులకి వస్తా వెళ్తా, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, అలాగ రోజులు వెళ్ళిపోతాయి. వాళ్ళు హృదయంలో ఉండి దుష్టుడు ఎత్తుకుపోతాడట దేవుని వాక్యాన్ని. ముళ్ళ తప్పల్లో ఐకా విచారం, ఏదో కొత్త పనులు చేస్తారు, కొత్తవి కొనేస్తారు. అటు అప్పులు తీర్చలేక ఇంకా వడ్డీలు తెచ్చి ఆ పాటలు పడి ఇంకా దేవుడు ఏం చేశాడు? అందరికీ అన్ని ఇచ్చాడు, మా కాడికి వచ్చేలాగా ఎత్తలేదంట. ముళ్ళు మంచివారంట, ముళ్ళు కంటే ముళ్ళుగా ఉంటారంట. మీకాలో చెప్పాడు. దేవుని స్తోత్ర. కనుక చూడండి, అలాగో
కానీ మంచివారు మంచి నేలను పడిన విత్తనంలాగా మనం మంచివారం అయితే 30 అదే మాటలో అదే పరిచర్య ఆయన ఉన్నాడని విత్తనాలు చల్లేవారుగా మన హృదయంలో విత్తబడింది ఎదగాలి 30 60 100. కానీ చూడండి మార్కు 13లో ఆయన అంటాడు, ఒక ద్రాక్ష తోటలోనంట ఒక అంజూరపు చెట్టు అంట, ఆయన వచ్చి 3 సంవత్సరాల నుంచి పండు దొరుకుద్దని చూస్తున్నాడట, ఫలం దొరుకుద్దని. ఎన్ని సంవత్సరాలు? కానీ ఒకటి కూడా దొరకలేదు. ఈ స్థలం ఎందుకు వ్యర్థంగా పోవాలి, ఈ చెట్టు నరికేయండి అన్నాడు. వెంటనే తోటమాలి అంటాడు, ఈ సంవత్సరం మట్టుకు చాలా బాగా చెప్తారు దీని గురించి, సంవత్సరం మారేలోకి ఈ సంవత్సరానికి ఉండనేమో. లోకాసు సువార్తలో 13వ అధ్యాయంలో. కనుక వినండి, ద్రాక్ష తోటలో ఉందంట అంజూరపు చెట్టు. ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఎత్తుతున్నాడంట పండ్లు, ఏమీ దొరకలేదండి. ఒక్క పండు. ఒక ఆత్మను రక్షించావా నీ జన్మలో? కొత్తగా జన్మించావు నీటి మూలంగా, ఆత్మ మూలంగా నిజంగా జన్మించావా? వాళ్ళు మారండే, మాకు తెలుసా, బోల్డ్ మందికి చెప్పి చూసామా అంటారు. కానీ నువ్వు ప్రార్థన చేయి, నువ్వు దేవునితో కలు, దేవుడు నిన్ను మహింపరుస్తాడు. ఆ మహిమకు పరిగెత్తుకొస్తారట. నువ్వు ఎరగని జనులు యెహోవా నిన్ను మహింపరచగా నీ వద్దకు నిన్ను ఎరగని ప్రజలు నువ్వు పిలుస్తావు అన్నాడు. మిమ్మల్ని ఎన్నడూ ఎరగను నేను. మా రక్త సంబంధాలు మా ఇంటి వాళ్ళు కాదు, ఎక్కడోళ్ళు. అద్భుతం దేవుడు చేయటంలో సత్యరాత్రి కొండపోలు, నరసదేవ బాదంపూడి అని అలా తెలుస్తున్నాయి. నేను ఎరగని జనులు, నేను ఎన్నడూ ఎరగని జనులు యెహోవా నన్ను మహిమపరచటాన్ని బట్టి వాళ్ళ ఉన్న చోట నుండి వచ్చాడు. అలాగే దేవుడైన యెహోవా యేసుక్రీస్తును మహిమపరిచాడు కుమారుని. అందుకే అరణ్యములో ఉన్నాడన్న సంగతి విని కాలినడకను వెళ్ళి రోగాలు కుదుర్చుకున్నారు, దయ్యాలు వదిలిపోయి. వాళ్ళు చెప్పకుండా ఉంటారా? కానా పెండ్లి విందులో నీళ్ళు ద్రాక్షారసం చేసి ఇది ఎవరికీ చెప్పొద్దన్నాడు. కానీ వాళ్ళంతా చెప్పారు, మనకు కూడా వచ్చేసింది ఆ సారం. కనుక నిజంగా చెప్పొద్దంటే గుడ్డివాడిని వాడు అందరికీ చెప్పాడు. నువ్వు యేసుప్రభు శిష్యుడు అవుతావు అంటే మీరు ఆయన శిష్యులయ్యే అన్నిసార్లు అడుగుతున్నారు అన్న. ఆయన గొడవ మీ నోరు ఊడిపోతుంది ఏంటి అన్నాడు. దేవుడు పాపాత్మను మరండు కదా, ఆయన నీతివంతుడే అని చెప్పాడు. దేవుని స్తోత్ర. కనుక నిజంగా అంజూరపు చెట్టుని 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాడట, కానీ ఒక్క పండు కూడా. కనుక ఏం చేస్తానంటున్నాడు? నరికే అన్నాడు. దీనివల్ల ఈ భూమి ఏళ్ళ వ్యర్థమైపోద్ది. అరెకరం పొలం ఆక్రమించేసింది ఇది. ఈ చెట్టు తీసేస్తే మళ్ళీ పంట పండించవచ్చు, కందులు పడవచ్చు, మినువులు పడవచ్చు, ఏయో చేయొచ్చు, పెసలు చేను వేయచ్చు అని చెప్పాడు. కానీ తోటమాలి, అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టు ఈ సంవత్సరం కూడా ఉండనేమో అంటాడు. అది ఫలించితే సరి, లేని ఎడల నరికించి వెయ్యి అని చెప్పేసాడు తోటమాలి కూడా. కనుక అప్పుడు నరికించన్నాడు. ఈ సంవత్సరం అని దేవుడు చూస్తున్నాడు. ఈ సంవత్సరం అయినా ఫలించేవాడిగా ఉందాం. మీరు విన్నవాళ్ళు అయితే గ్రహించండి, గ్రహించిన వాళ్ళు అయితే చెప్పండి. చెప్పగా ఇసుకంట నూరితే ఏమొద్ది, మెత్తగా తైలం అయిపోద్ది. నిజంగా మనం నమ్మి ఎరగనట్టు అక్కడికి వెళ్ళిపోతాయి. ప్రైజ్లో రామ్మ పర్వాలే, నువ్వు భూమి మీద ఎంత నా కొరకు సాక్షిగా ఉన్నావో, వీళ్ళకి సిగ్గుపడ్డావుగా, నీ ముఖం చూస్తకుండా నాకు ఇష్టం లేదని ఎలా పెట్టాడు అనుకో, అటు నుంచి మరణదోత తీసిపోద్ది నరకంలోకి.
ఖచ్చితం ఇది. పడాలమ్మాజీ గారంటే వాడుగా దేవుడు చెప్పమన్నాడు. మాలో వంకర ఉంది ఇంకా. ఇవాళ గట్టిగా కోపడితే రేపు రారేమో అని బుజ్జగించి బతిమాలి ఒళ్ళో పెట్టుకుని జోలపాట ఆడతాక మీరేం పసిపిల్లలు కాదు, తెలుసుకున్నవాడు. దేవుళ్ళు ఉండండి, లోకానికి వెలుగుగా ఉండండి, లోకానికి ఉప్పుగా ఉండండి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచు ఉన్నట్టుగా మీరు విన్న నాటి నుండి, సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో కూడా ఫలించుచు వ్యాపించుచు ఉన్నదని చెప్పుకున్నారు వాళ్ళు. మీలో ఎంత ఫలించి నరసపాపం వాళ్ళ బావని తీసుకొచ్చి, అక్కని తీసుకొచ్చి, అన్నయ్యని తీసుకొచ్చి, అందరిని తీసుకొచ్చింది. ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నా. అందరు ఆత్మతో ఉంటే ఇంకా వాళ్ళు కొందరిని ఇలా సర్వే చేస్తే ఎవరు ఎక్కువ మందిని సమకూర్చినట్టుగా కనబడుతుందా? నాతో సహా నన్ను అడిగితే మన అందరం కూడా ఎంత మంచి వాళ్ళం. దేవుని పని చేస్తున్నావా? దేవుని తోటలో పని చేస్తున్నావా? నీళ్ళు పోసేవాడు అక్కడంట, నాటేవాడు అక్కడంట, వృద్ధి కలిగించేవాడు. నువ్వు నీరైనా పోయి అక్కడ మొక్క తెచ్చి ఇక్కడ తీసుకురా, నాటు. దేవుని మందిరంలో ఖర్జూర వృక్షాల్లో మువ్వేస్తాడు. నీవు దేవుని తట్టు తిప్పాలట. ఎవరు నీతి మార్గంలోకి అనేక మందిని, నువ్వు నీతి కాదు, నీతి మార్గం యేసు, ఆయనలో తిప్పాలట. ఫిలిప్పు వెళ్ళి నతనయేలుని తీసుకొచ్చాడు, గట్టిగా పట్టుకుని సాక్ష్యం ఇచ్చాడు. బోధకుడా, నువ్వు దేవుని కుమారుడు, ఇశ్రాయేలుకు రాజు అన్నాడు. దేవుని స్తోత్రం. ఫిలిప్పు అంత గట్టిగా చెప్పలేదు, కానీ నతనయేలు అంత గట్టిగా చెప్పాడు. కనుక మనం అనేకులను ప్రభు తట్టు తిప్పాలి. చట్టానికి జడవకండి. తెగుళ్ళ మీద అధికారం కలిగిన దేవునికి జడవండి. వెళ్ళాం జైలు మీద అధికారం ఉంటుంది. వేసేయండి రాళ్ళని. జైలు తాళాలు బద్దలు కొట్టి బయటికి తీసుకొచ్చాడంటే వాళ్ళు తెలుసుకోండి. కనుక మీరెవరో భయపడొద్దు. మీరు నమ్మిన దేవుణ్ణి బలంగా సేవించండి. ఆయన బలంతో నింపబడండి. ఈ నూతన సంవత్సరంలో నూతన అభిషేకంతో నింపుతాడు. దేవుడి మాటలు దీవించను గాక. ఆమేన్. సర్వకృపానిధి ఆయన మాట్లాడి పరలోకపు దేవదూతలు వచ్చి భూలోకంలో ప్రకటించి వారి రక్షణ పొందటమే కాదయ్యా, మా దాకా రక్షణ ఇచ్చావు. లోకరక్షకుడు అని సమరయుల్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. సమరయ స్త్రీ మాట విని మేము స్త్రీలు అయినా పురుషులు అయినా అక్కడ వారందరూ వచ్చారంట బావి దగ్గరికి. నాయన యాకోబు బావి దగ్గరికి. ఈరోజు కూడా మీరు వచ్చిన వీరందరూ కూడా అనేకులు మీ తట్టు తిరగటానికి, నీతి మార్గములు అనేకులు త్రిప్పేవారుగా తీర్చిదిద్ది నక్షత్రాలుగా ప్రకాశించే వెలుగు బిడ్డలందరికీ మాకు దయచు. యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.